హలో హాయ్ అందరికీ నమస్కారం. రైతు మిత్రులందరూ బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ ప్రసాద్ ఎంఎస్ఆర్ ఫార్మింగ్కి స్వాగతం. ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అందరికీ. ఇది నా సెకండ్ వీడియో, కంటెంట్లో ఫస్ట్ వీడియో. ఈ కంటెంట్ మీకు ఏ బుక్స్లో కానీ మరి ఏ యూట్యూబ్లో కానీ ఇంకా వేరే సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కనపడదండి. ఈ ఫస్ట్ టైము మనం ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందండి. ఎక్కడ మీకు దొరకనటువంటి సమాచారాన్ని చాలా రీసెర్చ్ చేసి చాలామంది శాస్త్రవేత్తలు, నా ఫ్రెండ్స్, కంపెనీలని అన్నిటినీ కనుక్కున్న తర్వాత తయారు చేసినటువంటి ఫార్ములా మీ ముందు ఇవాళ రైతులకి అందజేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఫార్ములా మీ అందరికీ అందజేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో కొద్దిగా లాంగ్ వీడియోనే చేద్దామని అనుకుంటున్నా, ఎందుకంటే ఇది తక్కువలో చెప్తే ఎవరికి అర్థం కాదు. కొద్దిగా డెప్త్గా చెప్పి కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తా. అలాగే ఏమేం కావాలి, దీనికి ఏమేమి మెటీరియల్స్ కావాలి అవి కూడా చెప్తాను. ఎంత పర్సంటేజ్ కావాలి అది కూడా చెప్తాను. ఏ క్వాంటిటీ కావాలి అది కూడా చెప్తా. ఎలా కలపాలో చెప్తా. పంటల యొక్క మోతాదు ఏ రకంగా ఇవ్వాలనేది కూడా చెప్తా. దయచేసి వీడియో ఎవరూ స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా వీడియో చూడాలి. 1-2 సార్లు చూడండి. పెన్ను బుక్కు 2 దగ్గర పెట్టుకోండి. ప్రతిదీ కూడా స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తా. అలాగే ప్రతిదీ నోట్ చేసుకోండి మీరు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది వీడియో చూసిన తర్వాత మీ క్రాప్కి మీరే డాక్టర్ అవుతారు. ఈ వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు చెప్పాలనేది అవసరం లేదు. మీ క్రాప్కి, మీ పంటకి మీరే డాక్టర్. ఎందుకంటే మీరే తయారు చేసుకోబోతున్నారు కాబట్టి ఈ ఫార్ములా ఫస్ట్ టైం నేను ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్ పేరు ఎంఎస్ఆర్ ఫార్మింగ్. ఈ వీడియో, ఈ ఫార్ములా వివరించే ముందు కొద్దిగా ఒక వివరణ ఇద్దామని చెప్పి అనిపించింది. అదేంటంటే, మనుషుల్లో ఉన్న డిఎన్ఏ, మొక్కల్లో ఉన్న ఆర్ఎన్ఏ అసలు ఏం చేస్తాయి, దానివల్ల మన యొక్క బాడీస్ మీద, మొక్కల యొక్క స్ట్రక్చర్ మీద దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. కొద్దిగా అర్థం చేసుకో. మన మనుషుల్లో గర్భిణీ ప్రెగ్నెంట్ లేడీస్కి పౌష్టికాహారం ఎందుకు గవర్నమెంట్ ఇన్ని 100 కోట్లు పెట్టి ఫస్ట్ ప్రయారిటీలో గర్భిణీ స్త్రీలకి ప్రతి ఇంటికి డాక్టర్స్ని పంపించి పౌష్టికాహారం ఎలా అందజేస్తున్నారు, దీని మీద ఎందుకు ఇంత ఖర్చు పెడుతుంది చెప్పాలి మీరే. ఎందుకంటే పౌష్టికాహారం కరెక్ట్గా ఫీడింగ్ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలలో బేబీ డిఎన్ఏ ఈ పౌష్టికాహారం మనం ఫీడ్ ఇచ్చినప్పుడు లోపల ఉన్న బేబీ కూడా ఆయన యొక్క పార్ట్స్, లోపల బేబీ యొక్క పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎక్కడ ఏవేవి ఫిక్స్ అవ్వాలో అవన్నీ డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది, ఒక డిజైన్ చేసుకుంటుంది. వీళ్ళకి కళ్ళుకి ఇది కావాలి, ఇవి కావాలని చెప్పి ఏ అంగానికి ఏవి కావాలనేది అది డిఎన్ఏ ఫీడ్ అయిపోయి దాని యొక్క న్యూట్రియంట్స్ తీసుకుని ఆ డెఫిషియన్సీ లేకుండా పిల్లలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా పుట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ మనకి ఇంత పౌష్టికాహారం అందిస్తుంది. సో మీకు చెప్పేది ఏంటంటే కనుక, డిఎన్ఏ కడుపులో పౌష్టికాహారం తీసుకున్న తర్వాత దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ఫీడింగ్ దానికి ఇచ్చిన తర్వాత బేబీ కూడా మ్యాక్సిమం గ్రోత్తో చాలా నీట్గా, అందంగా, బలంగా పుట్టడానికి చాలా అవకాశాలు ఎక్కువ. అలాగే మొక్కల్లో కూడా ఆర్ఎన్ఏ అనేది అంతే ఇంపార్టెంట్. దానికి కూడా కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని సఫిషియెంట్గా దొరికితే మాత్రమే మనకు అవుట్పుట్ అనేది చాలా క్వాలిటీగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దాని గురించి ఆర్ఎన్ఏ కూడా మనం చేయాల్సిన పని, ప్రతి న్యూట్రియంట్ కూడా దానికి అందివ్వాలి, ఒక మభ్య పెట్టాలి. దానికి కూడా ఆర్ఎన్ఏ ఎప్పటి నుంచి అవసరం పడుతుంది, డిఎన్ఏ కూడా సేమ్ కదా. డిఎన్ఏ కడుపులో పిండం పడిన కాడ నుంచి దాని పని చేసుకుంటూ ఉంది. సో ఆర్ఎన్ఏ కూడా మొక్కలో అంతే ప్రభావం చూపుతుంది. సో గింజ పెట్టినప్పుడు లేకపోతే మొక్క పెట్టినప్పుడు నుంచి కూడా దాని యొక్క రూట్స్ ఏదైతే మెచ్యూర్ అవుతూ ఉంటాయో ఆ రూట్స్ ఫీడింగ్ గురించి ఎత్తుకులాడుతూ ఉంటాయి. ఏమని ఎత్తుతుంది, నాకు కావాల్సిన న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా ఇక్కడ ఉన్నాయా లేవా, ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు,
ఒకవేళ ఉన్నాయి అనుకోండి, దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకవేళ అది లేకపోతే ఏం చేస్తుంది అది, నాకు ఈ కంటెంట్ నాకు అందలేదు కాబట్టి నేనేం చేయాలి, సో దీన్ని ఇవ్వలేదు, అవుట్పుట్ ఇవ్వదు అది. సో దాని ప్రభావం మనకి లాస్ట్ ఏది మనం ఎప్పుడైతే హార్వెస్ట్ చేస్తామో దాని మీద పడుతుంది అది. సో రైతులు ఇది గమనించాల్సిన విషయం ఏంటంటే కనుక, మనం నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ వరకు మనకి మైక్రో న్యూట్రియన్స్ అనేది ఏమీ తెలియదు. మేజర్గా వచ్చి ప్రథమ పోషకాలైనటువంటి ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ గురించి ఎక్కువగా వాడేవాళ్ళం. సో అది విభిన్న రూపాల్లో మనం తీసుకొచ్చి సూపర్ అని చెప్పి, యూరియా అని చెప్పి, పొటాష్, అమోనియా 28 ఈ రకాలుగా మనం చాలా రకాలుగా వాడాం. కానీ ఎప్పుడైతే మైక్రో న్యూట్రియంట్ అనేది మనకి ఎప్పటి నుంచి తెలిసింది, కొన్ని కంపెనీలు రైతుల యొక్క అనుసంధానం చేసి ఇది ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఈ గ్రోత్ రావట్లేదని చెప్పి కొద్దిగా మనకి అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల మనకి ఈ మైక్రో న్యూట్రియన్స్ మీద ఎక్కువ ప్రభావం జరుగుతుంది. ఈ మైక్రో న్యూట్రియన్ అనే ఈ ఫార్ములాని మీరు వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది ఎంత మంచి ఫార్ములా అని. ఈ ఫార్ములా పేరు ఎంత పెడతారో కూడా మీరే చెప్పాలి. ఈ ఫార్ములా ఏ రేంజ్లో ఉంది, ఇప్పుడు ఫార్ములా 6 వరకు నేనైతే చూసా. మరి ఈ ఫార్ములాకి ఏ రేంజ్లో పేరు పెట్టాలనేది మీరే చెప్పుదురు. కానీ వీడియో అంతా అయిన తర్వాత కొద్దిగా లాంగ్ అవుతుందని చెప్పి ఎవరు అనుకోవద్దు. మీకు కొద్దిగా వివరణ చెప్పాలనే ఈ ప్రయత్నమే, మీకు అర్థం అవ్వాలని చెప్పి కొద్దిగా ఈ రకమైన మెజర్మెంట్స్ చెప్తున్నాను నేను. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నేను ఏ కంపెనీ ఈ మందు వాడమని చెప్పి ఎవరిని ప్రమోట్ చేయట్లేదు. మీకు మీరే తయారు చేసుకుని మీ వ్యవసాయ క్షేత్రంలో మీ చేతులతో మీరే కలుపుకుంటారు కాబట్టి మీకే అర్థమవుతుంది. సో కంపెనీస్ ఏం చేస్తాయి అంటే కనుక, మెయిన్ ఏదైతే కంటెంట్ ఉంటుందో దాంట్లో 2-3 రకాల పేర్లు మాత్రమే రాస్తారు, మిగిలినవి రాయరు. ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. దాంట్లో అన్నీ కలుపుతారు, అది వేరే సబ్జెక్ట్ అది. కానీ దాని మీద మెన్షన్ చేసేది మాత్రం కొన్ని రకాల పేర్లు మాత్రమే రాస్తారు. సో దాంట్లో ఏమున్నాయి అనేది కంపెనీ సీక్రెట్ కాబట్టి మనకు ఎవరికి చెప్పరు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది మీ చేతులతో మీరే చేసుకుంటున్నారు కాబట్టి మీరు పంపించే ఈ యొక్క పోషకాలు ఏమేమి ఉన్నాయో మీకే అర్థమైపోతుంది. ఇది పంపించిన తర్వాత పాత ఆకు కొత్త ఆకుకి డిఫరెంట్ ఏంటనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పాతదికి సంథింగ్ ఏదో డెఫిషియన్సీ ఉంది. ఈ ఫార్ములా మీరు పంపించిన తర్వాత వచ్చే కొత్త ఆకు దాని యొక్క లక్షణాలు ఏంటనేది మీకే కనపడుతుంది. సో మీ చేతుల్లో మీరే, మీ వ్యవసాయ క్షేత్రంలో మీరే తయారు చేసుకుంటారు కాబట్టి రెగ్యులర్గా దీన్ని పంపించడం వల్ల భూమి యొక్క సారాన్ని పెంచడమే కానీ తగ్గించడానికి ఎటువంటి ఛాన్సు ఉండదు. దీని యొక్క రసాయనాలు కూడా ఆల్రెడీ మనం దీన్ని డెవల్యూషన్ చేసేస్తాం. సో అక్కడ సైంటిఫిక్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు మీకు. నేను ఏ విషయం చెప్పినా బై ప్రాక్టీస్ చెప్తానండి. మీకు థియరీ చేసిన తర్వాత బై ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఏమేం కావాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యూమిక్ యాసిడ్ అండి, ఇది ఫ్లేక్స్ రూపంలో ఈ టైప్లో ఉంటుందండి. హ్యూమిక్ యాసిడ్ ఇది 80% ప్యూర్, 100% ప్యూర్ కావాలి మనకు. ఇది సీవీడ్ ఎక్స్టెంట్ సముద్రపు నాశనం నుంచి చేస్తారు. ఇది కూడా 80%. దాని తర్వాత ఇది ఫల్విక్ యాసిడ్ అండి, ఇది కూడా 80% ప్యూర్. ఇది ఎమినో యాసిడ్ అండి, ఇది కూడా 80% ప్యూర్. ఈ 4 రకాలు చాలా మేజర్ అయినవండి ఇవి. ఇది దయచేసి మీకు బాగా తెలిసినటువంటి ఎక్కడి నుంచి అయినా కూడా తెప్పించుకోవచ్చు ఇది. ఎందుకంటే దీంట్లో హ్యూమిక్, సీవీడ్ వీటిల్లో కార్బన్ పౌడర్ మిక్స్ చేసి మనకి ఎక్కువగా వచ్చేస్తుంది. తక్కువ రేట్ అని చెప్పేసి రైతులు అవి తెచ్చుకుని వాడుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. అది సో చార్కోల్ అనేది కూడా మొక్కకు అవసరమే, కానీ వీటి కంటెంట్ వేరు, వాటిది వేరు. కాబట్టి మీరు దయచేసి మీకు బాగా తెలిసినటువంటి మీ షాప్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో మంచి ఎవరి దగ్గరైనా కూడా తెప్పించుకోండి. ఇది కావాల్సినవి మనకి 4 ఐటమ్స్ అండి. ఫస్ట్ కలిపేది నేను ఎలా కలపాలనేది కూడా దాని తర్వాత మీకు మ్యాంగనీస్, కాపర్ సల్ఫేట్ అంటే మైలుతత్వం, దాని తర్వాత జింక్ సల్ఫేట్ 33% జింక్ సల్ఫేట్ కావాలండి ఇది. దాని తర్వాత మెగ్నీషియం సల్ఫేట్, దాని తర్వాత ఫెర్రస్ సల్ఫేట్, బోరాన్ 20, దాని తర్వాత అమోనియం సల్ఫేట్, ఫాస్ఫరిక్ యాసిడ్, నైట్రోబెంజన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫరిక్ యాసిడ్.
ఇన్ని రకాల 14 రకాల ఐటమ్స్ అర్థమయ్యే ఉంటుంది. దయచేసి అర్థం కాకపోతే ఇంకొకసారి ఇది బ్యాక్కి వెళ్ళి వీడియో చూడండి. మ్యాంగనీస్ సల్ఫేట్ అండి. ఇది ఒక ఉప్పు లాగా ఉంటుంది మ్యాంగనీస్ సల్ఫేట్ ఇది. దాని తర్వాత ఇది కాపర్ సల్ఫేట్. కాపర్ సల్ఫేట్ ఈ టైప్లో రాళ్ళు లాగా ఉంటుంది. ఇది మైలుతత్వం అని చెప్పి కూడా అంటారు కదా. సో కాపర్ సల్ఫేట్ అండి ఇది జింక్ సల్ఫేట్ అండి. జింక్ సల్ఫేట్ 33% మనకు అవసరం పడుతుంది. దాని తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అండి. మెగ్నీషియం అంటే ఇలా పంచదార టైప్లో ఉంటుంది మెగ్నీషియం సల్ఫేట్ అండి ఇది. దాని తర్వాత ఇది ఫెర్రస్ సల్ఫేట్ అండి ఇది. దాని తర్వాత ఇది బోరాన్ 20 బాగా పౌడర్ కింద ఉంటుందండి ఇది బోరాన్ 20. దాని తర్వాత ఇది అమోనియా మనకి నైట్రేట్ అమోనియా నైట్రేట్ అండి ఇది అమోనియా సల్ఫేట్. దాని తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని ఇది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. నైట్రోబెంజన్, ఫాస్ఫరిక్ యాసిడ్. ఇన్ని రకాల 14 రకాల మనకి పోషకాలు కలిపి ఒక డ్రమ్లో మనం తయారు చేయబోతున్నాం. ఇది ఎట్లా తయారు చేయాలనేది నెక్స్ట్ ప్రాక్టీస్ చూపిస్తాను. 100 లీటర్ల డ్రమ్లు 2 తీసుకోవాలండి. దీంట్లో సగం డ్రమ్ ఫుల్గా కాకుండా ఒక 100 లీటర్లకి ఒక డ్రమ్లో 100 లీటర్లకి ఒక డ్రమ్లో నీళ్ళు తీసుకోండి. నీళ్ళు తీసుకున్న తర్వాత అంటే ఒకసారి కలపాలంటే అవ్వదు కాబట్టి 2 రకాలుగా తీసుకున్నాం మనం. 2 రకాలుగా తీసుకున్న తర్వాత మొదటగా హ్యూమిక్ యాసిడ్ అండి. హ్యూమిక్ యాసిడ్ దీంట్లో ఇలా మెల్లగా పోసుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళిపోతే కనుక ఇది కరిగిపోద్ది. ఇది హ్యూమిక్ యాసిడ్ అండి. ఇది 80%, 2 kg అండి. బాగా కలపాలి. హ్యూమిక్ యాసిడ్ అలా బాగా కరిగితే కనుక బాగా చిక్కగా మనకి ఈ టైప్లో వస్తుందండి ఇది హ్యూమిక్ యాసిడ్. దాని తర్వాత సీవీడ్ ఎక్స్టెంట్ అండి. ఇది 80%. ఇది కూడా 2 kg. ఇది కూడా డైరెక్ట్ కరిగిపోద్దండి. ఇది కొద్దిగా బట్టలు మాత్రం ఖరాబ్ అవుతాయి. జాగ్రత్తగా ఇలా మెల్లగా పోసేసి కలిపేసేయండి. దాని తర్వాత ఫల్విక్ కూడా సేమ్ ఇలా పోసి కలిపేసేయండి. దాని తర్వాత ఇది ఎమినో యాసిడ్ కొద్దిగా నా దగ్గర పాతది ఉంది. కొత్తదైతే కన్నా చాలా బాగుంటుంది. నా దగ్గర పాతది ఉంది కాబట్టి చేసేస్తున్నానండి. ఇది కూడా డైరెక్ట్ కలిపేస్తుంది. ఇది అమోనియా సల్ఫేట్ అండి. అమోనియా సల్ఫేట్ కూడా ఈజీగా కరిగిపోతుంది కాబట్టి అమోనియా సల్ఫేట్ అయినా వేయచ్చు, యూరియా నైట్రోజన్ అయినా కూడా దీంట్లో వేయచ్చు. ఆ డ్రమ్ అట్లా సపరేట్ పెట్టి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ మళ్ళీ తీసుకుని, ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా మనం కలుపుకుని దాంట్లో పోయాలి, ఎందుకంటే కరగవు కాబట్టి కొద్దిగా ఫ్రెష్ వాటర్ తీసుకుని దీంట్లో పోసుకుని కరెక్ట్ తీసుకున్నాం. మెగ్నీషియం సల్ఫేట్ ఇది కూడా ఈజీగానే కరిగిపోతుంది. ఫెర్రస్, బోరాన్ 20, దాని తర్వాత మ్యాంగనీస్. ఈ కాపర్ సల్ఫేట్ అనేది కరగదు కాబట్టి కాపర్ సల్ఫేట్ కరగదు. ఇది ఒక రోజు ముందు నానబెట్టుకోండి, లేదంటే కనుక హాట్ వాటర్లో నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. దాని తర్వాత జింక్ సల్ఫేట్, ఇక్కడ బాక్సెస్ ఖాళీ లేవు కాబట్టి పోసిన తర్వాత జింక్ సల్ఫేట్ కూడా కలుపుదాం. కరిగిపోయిన మెగ్నీషియం సల్ఫేట్ దీంట్లో పోసేస్తున్నాం.
ఇట్లా ఒకరు తిప్పుకుంటూ ఉండండి, ఒకరు ఇట్లా కూర్చోవచ్చు. ఇటు కరగదు కాబట్టి రేపు పొద్దున్న కలుపుకోవచ్చు. ఇట్లా నానబెట్టుకుని ఉంచుకుంటే రేపు పొద్దున్నే కలుపుకోవచ్చు. దాని తర్వాత మొత్తం ఇట్లా కరగ తీసుకున్న తర్వాత కాపర్ సల్ఫేట్ కరగలేదు, కరిగినంత వరకు మీకు చూపిద్దామని కోసం కాపర్ సల్ఫేట్. మనకి ఇవన్నీ ఫిల్ అయ్యేటప్పటికి ఇంత గ్యాప్లో రావాలి. ఖాళీ దాని తర్వాత ఇది వచ్చి ఫాస్ఫరిక్ యాసిడ్ అండి. ఫాస్ఫరిక్ యాసిడ్ ప్యూర్ ఫాస్ఫరిక్ యాసిడ్. ఇది కొద్దిగా చేతులకి గ్లౌజ్లో వేసుకొని చేయండి ఇది. దాని తర్వాత ఇది నైట్రో వేయాలండి. దాని తర్వాత చేతులకి కళ్ళకి అన్నీ మాస్కులు వేసుకొని చేయాలి. కాకపోతే నేను ఇవన్నీ లేవు కాబట్టి చేస్తున్నా. చాలా డేంజర్ ఇది, అట్లాగే చాలా ఇంపార్టెంట్. దీని గురించి నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ చేస్తా. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫుల్ కాన్సన్ట్రేటెడ్. ఇది చేతి మీద పడితే ఇంకేం ఉండదు, మొత్తం ఊడిపోద్ది. ఇది చాలా మెల్లగా జాగ్రత్తగా పోయాలి. ఇవి ఎంత పొగలు వస్తాయి అనేది చూడండి. ఊరికే కొద్దిగా పూస్తేనే పొగలు వచ్చేస్తుంది. అట్లానే ఆపేసి తిప్పకు. ఇది వేసేటప్పుడు కొద్దిగా పొంగుద్దండి. ఇది పొంగుద్ది సర్రా. ఇది ఇట్లా పొయ్యిగానే పొంగిపోతూ ఉంటుంది. మీరు దయచేసి చాలా జాగ్రత్తగా కదపకుండా మెల్లగా పోయాలి. ఇది పొంగిపోతుంది చూసారా, చాలా జాగ్రత్తగా పోయాలి. లేకపోతే మొత్తం సగం డ్రమ్ ఖాళీ అయిపోద్ది మీరు చేసిందంతా. ఇది సల్ఫర్ కంటెంట్ ఫుల్ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. H2SO4 చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలండి ఇది. ఒకవేళ ఇది లేకపోయినా మీరు ఇబ్బంది పడొద్దు. ఇది దీనివల్ల చాలా మొక్కలకైతే మంచిదే, కానీ ట్రిక్ తెలియకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో ఇట్లా కొద్దిగా పూసిన తర్వాత ఇది కొద్దిగా 1 లీటర్ వరకు సల్ఫ్యూరిక్ యాసిడ్ పోయాలి. తిప్పకండి దయచేసి, తిప్పితే మొత్తం బయటికి పొంగిపోద్ది. ఇప్పుడు మనం దీంట్లో 14 రకాలైన పోషకాలు కలిపాము. మీరే చూసారు ఏమేమి కలిపారు అనేది. పర్సంటేజు దీని యొక్క ఎంత కలపాలి ఏంటనేది నేను డిస్ప్లే మీద ఇస్తాను. సో ఈ 14 రకాల పోషకాలు దీంట్లో మీ కళ్ళ ముందు మీరే చేసుకున్నారు కదా. ఈ 14 రకాల న్యూట్రియంట్స్ మొత్తం దీంట్లో కలిపిన తర్వాత మీరు చేతులు పెట్టి తిప్పడం అట్లాంటివి ఏం చేయకూడదు. రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా బాగా దీనికి కలపండి. ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ పోసాం కాబట్టి దీని యొక్క స్పీడు, దీని యొక్క గాఢత సాయంత్రానికి కొద్దిగా కూల్ అయిపోద్ది. దాని తర్వాత నార్మల్ రేషియోకి వచ్చేస్తుంది. మీరు ఉదయం సాయంత్రం రోజు 2 పూట్ల అట్లా వారం రోజుల నుంచి 10 రోజుల వరకు దీన్ని తిప్పుతూ ఉండాలి. అప్పుడు అలా తిప్పడం వల్ల దీని యొక్క
రసాయనాలు ఏవైతే ఉన్నాయో మనం చాలా రకాలు కలిపాం కాబట్టి ఈ కలిపిన రసాయనాలు మొత్తం కూడా ఇక్కడే రసాయన ప్రక్రియ జరిగి కూల్ అయిపోతుంది, ఇక చల్లబడిపోతుంది. ఇక చల్లబడిన తర్వాత దీని యొక్క డోసేజ్ స్టాండర్డ్ క్రాప్స్ అంటే కొబ్బరి 10 years అబవ్ ఉండే క్రాప్స్కి ఒక రకంగా, 3 monthsకి 2 monthsకి వచ్చే క్రాప్స్కి ఒక రకంగా మనం దీన్ని వాడుకోవాలండి. డ్రిప్లో బాగా పనిచేస్తుంది. దయచేసి ఇది స్ప్రే వాడకూడదండి. స్ప్రే చేస్తే కనుక తోట మొత్తం చాలా డ్యామేజ్ అవుద్ది. స్ప్రేకి మాత్రం వాడకూడదు. స్ప్రే గురించి నేను నెక్స్ట్ వీడియో ఒకటి చేస్తాను, దాని గురించి కూడా చిలేటెడ్ రూపంలో చేద్దాం అది. సో ఇప్పుడు ఉన్నది మాత్రం ఇది ఓన్లీ సాయిల్ కండిషన్. ఏ క్రాప్కైనా సరే ప్రతి 10 రోజులకి మీరు 10వ తారీఖున మొదలుపెట్టిండే, 20వ తారీఖున మొదలుపెట్టిండే, 30వ తారీఖు 3 సార్లు స్టాండర్డ్ క్రాప్స్కైనా అదే, మామూలు 3 months క్రాప్కైనా అదే. కానీ స్టాండర్డ్ క్రాప్స్కి వచ్చి 7 లీటర్లు పర్ ఎకర్కి, ఈ 3 months క్రాప్ ఏదైతే కూరగాయ పంటలు ఇంకా వేరే ఏదైనా సరే దానికి 5 లీటర్ తీసుకుని డైరెక్ట్ కాకుండా మళ్ళీ డ్రమ్లో వాటర్ తీసుకుని 5 లీటర్లు తీసుకుని దీంట్లో కలుపుకుని బాగా కలుపుకున్న తర్వాత డ్రిప్పుల ద్వారా మీరు ఎక్కించుకోవాలండి. దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఇక దీనికి మించిన టానిక్ ఇంకా ఎక్కడన్నా దొరికిందేమో ఒకసారి దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి ఎక్కడ దొరకదు. దీని గురించి బాగా అర్థం చేసి అందరికీ మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం చేయించగలిగే ప్రయత్నం చేశా. సో వీడియో చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నా. సో లాంగ్ అయింది. దయచేసి నెక్స్ట్ వీడియో కూడా చాలా మంచి వీడియో, మంచి కంటెంట్ వస్తా. దయచేసి ఎట్లా ఉంది ఏంటనేది మీరు కామెంట్స్లో వాడిన తర్వాత నేను చెప్పిన దాన్ని కూడా ఒకసారి కామెంట్స్ రూపంలో చెప్తే నాకు అర్థమవుతుంది నేను బాగా చెప్పానా లేదా అనేది. సరే, అందరికీ ఇక నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ఆర్ ఫార్మింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియోని దయచేసి రైతులు అందరికీ పంపే విధంగా ప్రతి గ్రూప్లో కూడా యాడ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా అంటే చాలా అద్భుతమైంది, మీకు చాలా పనికొచ్చేది, చాలా తక్కువ బడ్జెట్, చాలా ఎక్కువగా అవుట్పుట్, సాధ్యమైనంత వరకు రైతు సోదరులందరికీ చేరే విధంగా ఈ వీడియో కొద్దిగా కష్టపడి చేస్తున్నాను. మీరు అందరికీ షేర్ చేసి లైక్ చేసి కామెంట్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి. డెఫినెట్గా నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ పేరు ఎంఎస్ఆర్ ఫార్మింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.